తెలంగాణలో మొదలైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించేటటువంటి సూచనలు ఉన్నాయనే భావన వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల ఫోన్ సైతము ట్యాప్ చేశారనే వివరాలు బయటకు వస్తున్నాయి. దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించి కొందరు కీలక నాయకుల ఫోన్లు సైతం ట్యాప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఈ ఉదంతం అంతా చోటు చేసుకోవడము, అప్పట్లో బీఆర్ఎస్ పెద్దల ఆశీస్సులతోటే మొత్తం వ్యవహారం అంతా జరిగింది అనేటటువంటి అంచనాలు. 2019 నుంచి 24 వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, 2023 వరకు ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సన్నిహితమైనటువంటి సత్సంబంధాలు ఉండడము, మెయిన్ ఆపరేటర్లు ఈ టెలికాంకి సంబంధించినటువంటి మెయిన్ ఆపరేటర్లు అందులోని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులకి సైతము హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉండడము, హైదరాబాద్ నుంచే వాళ్ళు ఫోన్ కనెక్షన్లు తీసుకోవడము, వీటన్నిటి నేపథ్యంలోని అక్కడ కీలకమైనటువంటి కొందరు నాయకులకు సంబంధించిన ఫోన్లను సైతము హైదరాబాద్లో పోలీసులు ట్యాప్ చేశారు అనేటటువంటి సమాచారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఎవరున్నారు కీలకమైన నాయకులు అనే వివరాలను ఇంతవరకు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టకపోయినప్పటికీ షర్మిల పేరు మాత్రం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి చెందిన నాయకురాలు షర్మిల పేరు. అందులోని ఈ షర్మిలని జగన్మోహన్ రెడ్డి సూచన అంటే అనధికారికమైనటువంటి అప్పటి ప్రభుత్వ సూచన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచన మేరకు ఇక్కడ పోలీసులు సమాచారాన్ని సేకరించి దానిని అందజేశారు. అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి చోటు చేసుకున్నటువంటి విభేదాలు కావచ్చు, ఆమె ఏ రాజకీయ నాయకులతోటి వ్యవహారాలు నడుపుతున్నారనే అంశం కావచ్చు, ఆస్తులకు సంబంధించి ఇవన్నీ దానికి సంబంధించి కొంత సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడ అధికారులు ఆ మేరకు వారి యొక్క బాధ్యతను నిర్వర్తించారు అనేటటువంటి అంచనాలు. దానికి ప్రభుత్వ అప్పటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహా సూచన లేకుండా ఎవరు కూడా ఇక్కడి పోలీసులు అంతటి చొరవ తీసుకునేటటువంటి అవకాశం లేదు కనుక ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో, ప్రభుత్వ పెద్దల మద్దతుతో జరిగిందనే స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ విషయం ఓవరాల్గా ఈ ఇష్యూలో అయితే ఇంతవరకు వందల సంఖ్యలో అంటే 650 పైచిలకు నెంబర్లని ట్యాప్ చేశారంటూ వాంగ్మూలాలు కావచ్చు, ఇంతవరకు సిట్ సేకరించినటువంటి సమాచారం కావచ్చు, అప్పటి ట్యాపింగ్లో కీలకమైనటువంటి పాత్రధారి చివరి వరకు తప్పించుకోవడానికి అమెరికాలో రకరకాల సాకులు చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. అయితే ఇతనితోటే ఆగిపోతుందా లేదంటే ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ అయినటువంటి డీజీపీ, హోమ్ సెక్రటరీ, తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఈ స్థాయి అధికారుల యొక్క అప్రూవల్తో మాత్రమే ట్యాపింగ్ లాంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రభాకర్ రావుని నిజానికి వాళ్ళ యొక్క సూచనలు ఆమోదంతో ప్రభాకర్ రావు ఉన్నతాధికారిగా ఆ నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటారు. కానీ ఇక్కడెక్కడ కూడా అధికారికంగా లిఖితపూర్వకంగా మాత్రము ఎక్కడ ఆదేశాలు ఇచ్చినట్లుగా కనిపించకపోవడము, ఈ ప్రభాకర్ రావు స్థాయిలో మాత్రమే ఆదేశాలకు సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉండడం, అంటే టెలిఫోన్ ఆపరేటర్లకి ఇక్కడితో ఆగిపోతుందా? ఆగిపోతే ఆయన వెల్లడించే వివరాలు రాజకీయ నాయకులకి అంటే అప్పుడు ప్రభుత్వ పెద్దలకి ఏమన్నా అంటుకుంటాయా, చుట్టుకుంటాయా అనే సమాచారము అనే అంశాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ ఈ స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేసేందుకు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు అందించేటటువంటి సమాచారము, ఈ సిట్ వెలికి తీసేటటువంటి సమాచారము ఉపయోగపడుతోంది అని భావిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్థాయిలో కూడా వాళ్ళ నెంబర్లను కూడా కొన్నిటిని ట్యాపింగ్లో తీసుకున్నారు. ఆ వివరాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ఇన్డెప్త్ ఇంటర్నల్ స్టడీ చేసిన తర్వాత ఇంటర్నల్
వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ట్యాపింగ్ జరిగినటువంటి వివరాలని బయట పెట్టాలి అనేటటువంటి అంచనాలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందువల్లనే కేవలం తెలంగాణ సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఈ నెంబర్లు మాత్రం, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, అప్పట్లో పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్, కీలకమైనటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అయినటువంటి బండి సంజయ్, అరవింద్ కుమార్, రఘునందన్, ఇలాంటి వాళ్ళ నెంబర్లను సైతం, ఈటల రాజేందర్, ఇలాంటి వాళ్ళ నెంబర్లను సైతం ట్యాప్ చేశారనే వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఇంకా కొంచెం తొక్కు పెట్టారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగు అసలు ఓవరాల్గా దీని రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయనే విషయాలు 2015-16లోనే బయటకు వచ్చాయి. నిజానికి అప్పట్లో ట్యాపింగ్ ద్వారా మాత్రమే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వివరాలు బయటికి రావడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సైతం ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి తరలి వెళ్ళిపోవడం, ఇవన్నీ పొలిటికల్గా వచ్చేటటువంటి మైలేజ్. అంటే ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘా పెట్టుకోవడం, తద్వారా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికి ఎంత కీలకంగా ఉపయోగపడుతుంది అనేది ఓటుకు నోటు కేసులోనే ఈ వెల్లడైంది. ఆ తర్వాత దీని యొక్క పర్పస్ ఏ స్థాయిలో ఉంటుంది అని వెల్లడైన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం, అంటే అప్పుడు ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడానికి ప్రత్యర్థుల మీద, తద్వారా మంచి మైలేజ్ తెచ్చుకోవడానికి, ప్రత్యర్థులను రాజకీయంగా కంట్రోల్ చేయడానికి ఎన్నికల లాంటి సమయాల్లో ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ వాడుకుంటూ నిధుల మళ్లింపు, నిధుల తరలింపుకు సంబంధించి ప్రత్యర్థుల మీద నిఘా వేయడం ద్వారా వాళ్ళు అధిక మొత్తంలో ఎన్నికల్లో వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి, అవసరమైన సందర్భాల్లో వాళ్ళ మీద దాడులు చేసి అదుపు చేయడానికి వినియోగించుకున్నారనేటటువంటి సమాచారం అయితే ఇంతవరకు బహిరంగంగానే చర్చల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ టెక్నికల్గా ఈ నిరూపణ అయిన తర్వాత ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి వివరాల మేరకు కొంతమేరకు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దల మీద కూడా, అంటే నిజానికి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, మంత్రుల స్థాయి కావచ్చు, వాళ్ళేమి పలానా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేటటువంటి అధికారం వాళ్ళకి, రాజకీయ కార్యనిర్వాహక వర్గమైనటువంటి వాళ్ళకి ఎటువంటి అధికారం ఉండదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి కావచ్చు, వీళ్ళు మాత్రమే రివ్యూ కమిటీలో ఉంటారు. వాళ్ళ ఆదేశాల మేరకు, అంటే అంతర్గత భద్రత లేదంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వాన్ని కోల్చివేసేటటువంటి కుట్రలు, ఇలాంటి కీలకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ప్రత్యర్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూలో మావోయిస్టులు కావచ్చు, వీళ్ళ ఫోన్లు మాత్రం ట్యాప్ చేసేటందుకు 3-4 అంశాలు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటూ ఆ అధికారాన్ని వినియోగించుకుంటారు. దీంట్లో ప్రభుత్వ పెద్దల సూచనలు మౌఖికంగా వారలుగా ఉంటాయి తప్ప రిటర్న్గా మాత్రం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలాంటి వాళ్ళ వ్యవహారం అయితే ముడిపడి ఉండదు. అందువల్ల చట్టపరంగా సుప్రీంకోర్టు స్థాయిలో కానీ హైకోర్టు స్థాయిలో కానీ నిరూపించడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ప్రాథమిక దశలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రభాకర్ రావు వెల్లడించేటటువంటి వివరాల తర్వాత అప్పట్లో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళ స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఆ రివ్యూ కమిటీ పరిధి స్థాయిలోనే నిజానికి కేసులు నమోదు చేసిన ఆ స్థాయిలోనే ఆగిపోతుంది అనేటటువంటి వివరాలు అయితే న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ వ్యవహారం చుట్టుకుంటే కనుక కీలకమైనటువంటి నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించి ఏమైనా సమాచారం వస్తుందా? వస్తే ఏ దశలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకుంటే పోలీసు ఉన్నతాధికారులు అప్పటి సీనియర్ ఐఏఎస్లు అయినటువంటి వాళ్ళ స్థాయిలోనే ఆగిపోతుందా, లేదంటే రాజకీయ నాయకులకు చుట్టుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది అనే చర్చ అయితే నడుస్తోంది. అయితే మొత్తం మీద మాత్రం ఈ సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఒక పొలిటికల్ సెన్సేషన్గా వెల్లడయ్యేటటువంటి వివరాలు, దాని యొక్క పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉండే విషయం అయితే స్పష్టంగానే కనిపిస్తోంది.